హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మనకి ఏపీ విద్యుత్ శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. మరి 30,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఎలాంటి పరీక్ష లేదు, అప్లై చేయడానికి ఫీజు కూడా ఏమీ లేదండి. ఒక్క రోజులో మరి మీకు ఇంటర్వ్యూ నిర్వహించి ఇవ్వడం అయితే జరుగుతుంది. కంప్లీట్ వివరాలైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? అంతకంటే ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మన యాప్లో ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం చాలా మంచి కోర్సెస్ లాంచ్ చేయడం జరిగిందండి. ఆఫర్ ప్రజెంట్ ఉంది. టెస్ట్ సిరీస్ కూడా ఆఫర్ ఉంది. చాలామంది అడుగుతున్నారు ఇంకా ఉందా లేది అనేది. మరి కేవలం 99 రూపాయలకి అందజేస్తున్నామండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. తప్పకుండా కోర్స్ కొనడానికి ట్రై చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. సో గైస్, ఈ నోటిఫికేషన్ మనకి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్, విశాఖపట్నం నుంచి విడుదల కావడం జరిగింది. నోటిఫికేషన్ ఫర్ ద ఫిల్లింగ్ అప్ 5 నెంబర్ ఆఫ్ పోస్ట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఏపీఈ డిపిసిఎల్ అండి. ఓకేనా? విశాఖపట్నంలో ఉన్నటువంటి యొక్క ఏపీఈ పిడిసిఎల్ అనేటువంటి కార్పొరేట్ ఆఫీస్లో అండి. ఓకేనా? కార్పొరేట్ ఆఫీస్లో ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఓకేనా? నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ పబ్లిక్ సెక్టర్ అండి, ప్రభుత్వ కంపెనీ, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, విశాఖపట్నము. డీటెయిల్స్ ఆఫ్ ది పోస్ట్ చూసినట్లయితే మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 5 పోస్ట్ ఆన్ 3 years కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఇక్కడ గమనించాలి, కాంట్రాక్ట్ బేసిస్కి అవుట్సోర్సింగ్ అంటే అవి ఎప్పుడు ఊడిపోయాయి తెలియదు పోస్టులు. ఓకేనా? ప్రభుత్వం నుంచి కూడా శాలరీ రాదు, బయట థర్డ్ పార్టీ నుంచి వస్తుంది. బట్ కాంట్రాక్ట్ అలా కాదండి, ప్రభుత్వమే శాలరీ అనేది క్రెడిట్ చేస్తుంది. ఫ్యూచర్లో కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాంట్రాక్ట్ బేసిస్ అయితే. 3 years వరకు కాంట్రాక్ట్ బేసిస్ తీసుకుంటారండి. తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. మేనేజర్ ఐటీ డేటా అనలిస్ట్, మేనేజర్ ఐటీ డేటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్, నెక్స్ట్ మేనేజర్ ఐటీ సైబర్ సెక్యూరిటీ, మేనేజర్ ఐటీ ఎస్ఏపీ, మేనేజర్ ఐటీ మొబైల్ అప్లికేషన్ విభాగంలో వీటిని భర్తీ చేస్తున్నారు. మరి ఏజ్ ఆఫ్ ద అప్లికెంట్ 50 సంవత్సరాలు దాటకుండా ఉండేలా ఉండాలి అంటూ తెలియజేశారు. క్వాలిఫికేషన్ ఎంసీఏ, బీటెక్ అండ్ ఎంటెక్ టెక్నాలజీ మేనేజ్మెంట్, బ్యాచులర్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్స్ ఫ్రమ్ Tier 1 రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ సెక్టార్లో చేస్తున్నటువంటి అభ్యర్థులకు సువర్ణ అవకాశం అండి. 5 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ 3 years కాంట్రాక్చువల్ పీరియడ్లో తీసుకుంటారండి. తర్వాత ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ద టెన్యూర్ ఆఫ్ ది అపాయింటీ మే బీ ఎక్స్టెండెడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year ఎట్ ఏ టైం. అంటే 3 years తర్వాత ఇయర్లీ ఒక్కోసారి మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళతారు. ఓకేనా? 30,000 శాలరీ అయితే మనకు ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. మరి మనకి ఒకే రోజులో జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. డేట్ అండ్ టైం ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. డేట్ అండ్ టైం విల్ బీ కమ్యూనికేటెడ్ యాజ్ పర్ ద అప్లికేషన్. వెన్యూ వచ్చేసి ద చీఫ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్డి, ఏపీఈపిడిసిఎల్ కార్పొరేట్ ఆఫీస్, సీతమ్మధార, పిఎన్టీ కాలనీ, విశాఖపట్నం అండి. ఇఫ్ ఎనీ క్వెరీస్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మెయిల్ చేయాలి మన యొక్క అప్లికేషన్ ఫామ్ ఇన్ a prescribed proforma is appended as appendix 2 is a notification. Copies of a certificate, సపోర్ట్ ఆఫ్ ఏజ్ అంటే ఏజ్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, నేషనాలిటీ ఎవిడెన్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్, లేటెస్ట్ సివి, ఇవన్నీ మెన్షన్ చేసి సివిలో మనము ఈ యొక్క మెయిల్ ఐడికి పంపవలసి ఉంటుందండి. ఓకేనా? పంపిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి అయితే కాల్ రావడం జరుగుతుంది. మరి జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఓన్లీ ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. 18 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. బిఫోర్ అప్లయింగ్ ద క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ దట్ హీ ఆర్ షీ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ. అంటే మనకు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా లేదా అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. ద అప్లికేషన్ షల్ బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ లేటెస్ట్ సివి అండ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ జాబ్. అంటే అక్కడ మనము మెయిల్ చేస్తున్నప్పుడు ఎందుకు అప్లై చేస్తున్నాము ఏంటి అనే వివరాలు 200 wordsలో మనము రాయాలి అంటూ తెలియజేశారండి. ఓకేనా? సో ఇదండి మరి ముఖ్యమైనటువంటి అప్డేట్. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అయితే వీటిని భర్తీ చేయబోతున్నట్లుగా అయితే మనకు తెలియజేశారు. ఇక్కడ మెయిల్ ఐడి నోట్ చేసుకోండి. CGM
apea@apestern.power.com. ఓకే, apeasternpower.com అన్నట్లు. ఓకే, దీనికైతే మనం పంపవలసి ఉంటుంది మెయిల్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.